తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం అధికమైంది. హైదరాబాద్లో రానున్న 10 రోజుల పాటు చలి వణికిస్తుందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. రాత్రిపూట టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ లోనే టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. డిసెంబర్ 7 నుంచి 17 వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుందని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసరనుంది. హైదరాబాద్ సిటీలోనూ ఆదివారం నుంచి 10 రోజుల పాటు చలి వణికిస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 5 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పరిమితమవుతాయన్నారు. హైదరాబాద్ సిటీలో 5 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పరిధిలో నైట్ టెంపరేచర్లు 15 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. మరోవైపు ఈ నెల మొత్తం రాష్ట్రమంతటా పొడి వాతావరణ పరిస్థితులే ఉంటాయన్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిన్నెదారిలో 8.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 9.4, సాత్నాలలో 9.7, పొచ్చెర 9.9, తిర్యాని, పిప్పల్దరి, సోనాల, కెరిమెరి, బజార్ హత్నూర్, ధనోరలో 10 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి.